వెల్కమ్ టు టాకింగ్ నాలెడ్జ్ ఛానల్. దిస్ ఇస్ ప్రవీణ. ముందుగా మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. మీరందరూ నా వీడియోస్ చూస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. ఊరికే చూడటం కాదు, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇది నా రిక్వెస్ట్ మాత్రమే, ఓకేనా? చిన్న లైక్ ఇచ్చి మీ సపోర్ట్ కూడా తెలపండి, సో దట్ నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కంటిన్యూస్గా వీడియోస్ పెట్టడానికి, ఓకేనా? థ్యాంక్స్ ఫర్ ది సపోర్ట్. సో ఈరోజు నేను ఏపీఎస్సీఆర్టీ సిలబస్ స్టార్ట్ చేస్తున్నాను మన తెలుగులో. లేట్ చేయకుండా ఫస్ట్ చాప్టర్లోకి ఎంటర్ అవుదాం. చాప్టర్ 1, అవర్ ఫుడ్. ఇఫ్ ఎనీ వన్ ఆస్క్ యూ అబౌట్ యువర్ ఫేవరెట్ ఫుడ్ ఐటమ్, వాట్ విల్ యూ ఆన్సర్? ఎవరన్నా మిమ్మల్ని ఫేవరెట్ ఫుడ్ ఐటమ్ అడిగితే మీరు ఏం ఆన్సర్ ఇస్తారు? లిస్ట్ మే ఇంక్లూడ్ సెవరల్ థింగ్స్ లైక్ లడ్డు, బిర్యానీ, ఇడ్లీ సాంబార్, పూసులు బొరుగులు, చీజ్, దాల్, బ్రింజాల్ కర్రీ అండ్ సో ఆన్. మీరు ఏమేమి చెప్తారు? మీకు ఇష్టమైన మీ ఫేవరెట్ ఫుడ్ ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి అంటే ఈ లిస్ట్ అంతా చెప్తారు. వెరైటీ ఆఫ్ థింగ్స్ ఉన్నాయన్నమాట. లడ్డు, బిర్యానీ, ఇడ్లీ సాంబార్, ఎవరికి ఇష్టమైంది వాళ్ళు ఫేవరెట్ ఫుడ్ ఐటమ్స్ అనేవి చెప్తారు కదా. బట్ ఇఫ్ యు ఆర్ ఆస్క్డ్ అబౌట్ దేర్ కాంపోనెంట్స్, సోర్స్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ అండ్ హౌ దే హ్యావ్ బీన్ కుక్డ్, దెన్ ఇట్ మే బి డిఫికల్ట్ ఫర్ యూ టు ఆన్సర్. సో ఇప్పుడు మనకు తిండి పదార్థాల గురించి చెప్పమంటే ఈజీగా చెప్పండి, దాంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తున్నారు, అది ఎలా కుక్ చేస్తారు అని అడిగితే మన దగ్గర సమాధానం ఉండదు కదా. అది దాని మీనింగ్. అది జనరల్లీ we take interest in eating food and don't bother about other things. సో మనం తిండి తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాం, కానీ అది ఎలా చేస్తారు, ఎలా తయారు చేస్తారు అనేది ఇంట్రెస్ట్ చూపిస్తుంది కదా. ఇది సాధారణమే. లైక్ వాట్ మెటీరియల్ వీ నీడ్ టు ప్రిపేర్ బ్రింజాల్ కర్రీ ఆర్ బొరుగులు. మనము మెటీరియల్స్ ఏం రిక్వైర్ అవుతాయి బ్రింజాల్ కర్రీకి, బొరుగులకి కావాల్సిన పదార్థాలు ఏముంటాయి? హౌ కెన్ ఇడ్లీ బి మేడ్ సాఫ్ట్? ఇడ్లీ అనేది సాఫ్ట్ గా ఎలా వస్తుంది? ఇవన్నీ ఆలోచించాలి, క్వశ్చన్స్ ఇవి. వి టేక్ ఫుడ్ ఫర్ అవర్ హెల్త్ అండ్ ఎనర్జీ. ఫుడ్ అనేది మన హెల్త్ కి, ఎనర్జీకి చాలా అవసరం. బట్ వీ షుడ్ నో ద సోర్స్ ఆఫ్ ది మెటీరియల్స్ రిక్వైర్డ్ ఫర్ ప్రిపేరింగ్ ద ఫుడ్ వి ఈట్. సోర్స్, మనం ఏదైతే ఫుడ్ తింటున్నామో దాని యొక్క మెటీరియల్స్ మనకి చాలా అవసరం ప్రిపేర్ చేసుకోవడానికి. దిస్ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనకి చాలా అవసరం. దాంట్లో ఏం వాడుతున్నారు, ఏం మెటీరియల్స్ వాడి ఎట్లా ప్రిపేర్ చేస్తున్నారు, ప్రాసెస్ అదంతా చూసుకోవాలి. సో వీ విల్ డిస్కస్ అబౌట్ ది ఇంగ్రీడియంట్స్, ప్రాసెసింగ్ అండ్ సోర్స్ ఆఫ్ ఫుడ్ ఇన్ డీటెయిల్స్ ఇన్ దిస్ చాప్టర్. ఈ చాప్టర్ లో మనం ఇంగ్రీడియంట్స్, దాని యొక్క ప్రాసెస్, అది ఏ సోర్స్ నుంచి తీసుకున్న ఫుడ్ అనేది మనం దీంట్లో డిస్కస్ చేస్తాం. అబ్జర్వ్ ది ఫాలోయింగ్ ఫుడ్ ఐటమ్స్ అండ్ నేమ్ దెమ్. సో ఇక్కడ వచ్చిన డయాగ్రామ్ లో ఫుడ్ ఐటమ్స్ ని చూసి వాటి యొక్క పేరుని మనం గుర్తుపట్టాలి. సో ఇక్కడ ఫస్ట్ లో ఏముంది? దోశ ఉంది, దోశ చట్నీ ఉంది. ఇక్కడ ఇడ్లీ సాంబార్ ఉంది. ఇక్కడ వచ్చేసి సమోసా, ఇక్కడ వచ్చేసి రైస్ విత్ వెరైటీ ఫుడ్, దాల్ ఎక్సెట్రా అవన్నీ ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసి వడ, పెరుగు వడ, అట్లా ఇది వైట్ గా వచ్చేసి పెరుగు వడ, అదొక వెరైటీ. సో చపాతీ, కర్రీ, లడ్డూస్, పాయసం, ఐస్ క్రీమ్స్, ఇవన్నీ వెరైటీ ఆఫ్ ఫుడ్స్. సో ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్, గ్రీన్ లో ఇచ్చారు. బనానా కంటైన్స్ పొటాషియం విచ్ ఈస్ యూస్ఫుల్ ఫర్ us. సో బనానాలో పొటాషియం ఉంటుంది, అది మనకి చాలా అవసరం, పొటాషియం అనేది. So next, activity 1, finding varieties in our food. Every day we eat different types of food from morning to night. So మనం పొద్దు నుంచి రాత్రి వరకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ అనేది తింటాం. వాట్ డిడ్ యూ ఈట్ yesterday? సో నిన్న మీరేం తిన్నారు? మేక్ ఏ లిస్ట్. అదే ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకుని ఆల్సో డిస్కస్డ్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ కలెక్ట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ వాట్ ఫుడ్ దే హ్యాడ్ ఈటన్ yesterday. సో మీ ఫ్రెండ్స్ కూడా అడిగి కనుక్కోండి నిన్న ఏమేమి తిన్నారు అనేది. అదే లిస్ట్ ప్రిపేర్ చేసి పెట్టుకోండి. రికార్డ్ ది ఇన్ఫర్మేషన్ ఇన్ టేబుల్ 1. సో ఇక్కడ టేబుల్ 1 చూసినట్టయితే యాక్టివిటీ 1 లో టేబుల్ 1 ఇచ్చున్నారు. ఫైండింగ్ వెరైటీస్ ఇన్ అవర్ ఫుడ్. ఎవ్రీ డే వి ఈట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్ ఫ్రమ్ మార్నింగ్ టు నైట్. లెట్ us మేక్ ఎ టేబుల్ which contains information about what food some boys eaten yesterday. సో ఇవి కొంతమంది తిన్న ఫుడ్ ఐటమ్స్. బాయ్స్ నిన్న ఏం తిన్నారు అనేది టేబుల్. అశోక్ వచ్చేసి రైస్, దాల్, మిల్క్, వెజిటేబుల్స్, జామ్, ఇడ్లీ, బ్రెడ్. నీలం వచ్చేసి బిర్యానీ, చిల్లీ, చట్నీ, రోటీ. కృష్ణ వచ్చేసి పులిహోర, కర్డ్ రైస్, దాల్. రాజు వచ్చేసి రోటీ, వెజిటేబుల్స్, మిల్క్. రాము వచ్చేసి పోహా, బెండి కర్రీ, కర్డ్. సో ఇక్కడ ఒక వ్యక్తి ఒక్కొక్క రకమైన డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ అనేటివి తింటున్నారు. We eat different type of food materials daily, but some food items like rice, dal, vegetables are common in the daily menu in large parts of Andhra Pradesh. మన ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ ఏం తీసుకుంటాం? రైస్, దాల్, వెజిటేబుల్ కర్రీస్, ఇవన్నీ మనకి డైలీ ఫుడ్ ఐటమ్స్. ఆన్ స్పెషల్ ఒకేషన్స్ వీ ఈట్ ఏ లార్జ్ వెరైటీ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్. స్పెషల్ ఒకేషన్స్ అప్పుడు మనం డిఫరెంట్ ఫుడ్ ఐటమ్ ఏంటి? ఇప్పుడు ఈరోజు దీపావళి వచ్చింది కాబట్టి మనం స్పెషల్ ఐటమ్స్ ఏమేమి చేసుకుంటాం? గులాబ్ జామున్, స్వీట్స్ అన్ని ప్రిపేర్ చేసుకుంటాం కదా, పిండి పదార్థాలని, మురుకులని, అలాంటివి. సో అవి వెరైటీ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్.
Food ingredients. Activity 2. Many things are needed to prepare food. మనకి చాలా థింగ్స్ కావాలి ఫుడ్ ప్రిపేర్ చేయడానికి. శ్రీనివాస్ వాంట్ టు ఈట్ సంథింగ్ స్పెషల్ ఆన్ సండే. సో ఇతను శ్రీనివాస్ అనే వ్యక్తికి స్పెషల్ గా తినాలనుంది సండే రోజు. సో సండే అంటే మనకి ఏం గుర్తొస్తుంది? చికెన్ బిర్యానీ. He asked his mother to make biryani. శ్రీనివాస్ wanted to help his mother. సో వాళ్ళ మదర్ ని బిర్యానీ చేయమని అడిగారు. ఈ శ్రీనివాస్ వచ్చేసి అతను కూడా వాళ్ళ మదర్ కి హెల్ప్ చేయాలని ఉంది. His mother asked him to prepare a list of materials which would be required to make biryani. సో వాళ్ళ మదర్ అడిగారు అన్నమాట, బిర్యానీ కావాల్సిన లిస్ట్ ఆఫ్ మెటీరియల్స్ అనేటివి పేపర్ తీసుకొని రాయి అని చెప్పి అన్నారనమాట వాళ్ళ మదర్. హియర్ ఇస్ ద లిస్ట్ మేడ్ బై శ్రీనివాస్ లిస్ట్ ప్రిపేర్ చేసి ఏమేమి రాశారు దాంట్లో? రైస్, సాల్ట్, జీరా, టొమాటో, పొటాటో, ఆనియన్స్ ఎక్సెట్రా. సో ఇవన్నీ రాశారు. హెల్ప్ శ్రీనివాస్ ఇఫ్ హీ హ్యాడ్ మిస్డ్ ఎనీ మెటీరియల్స్ అండ్ కంప్లీట్ ద లిస్ట్. సో ఈ ఎక్సెట్రా అనే ప్లేస్ లో ఇంకా ఇంగ్రీడియంట్స్ చాలా ఉన్నాయి బిర్యానీ చేయడానికి, అవి మిస్ అయి ఉన్నాయి కొన్ని. సో అవి ఏమేమి ఉన్నాయో మీరు నాకు కమెంట్ రూపంలో తెలపండి. శ్రీనివాస్ వాస్ సర్ప్రైజ్డ్ దట్ వైల్ కుకింగ్ బాయిల్డ్ రైస్ we need only 2 materials. సో రైస్ కుక్ చేయడానికి మనకు ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్ కావాలి. ఏంటి? రా రైస్ అండ్ వాటర్. రెండు ఇంగ్రీడియంట్స్ మాత్రమే రైస్ కుక్ చేయడానికి కావాలి. బట్ ఫర్ మేకింగ్ బిర్యానీ వి నీడ్ మెనీ మెటీరియల్. కానీ బిర్యానీ కోసం చాలా రకాలైన ఫుడ్ మెటీరియల్స్ అనేటివి అవసరం. డోంట్ ఈట్ బనానా ఆన్. ఈ గ్రీన్ కలర్ ఉన్నాయి కదండి, అవన్నీ చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. డోంట్ ఈట్ బనానాస్ ఆన్ అండ్ ఎంటీ స్టొమక్. ఎంటీ స్టొమక్ లో ఎప్పుడు కూడా బనానా అనేది తినకూడదు. కంబైనింగ్ దెమ్ ఏ బిట్ ఆఫ్ ప్రోటీన్ విల్ హెల్ప్ టు నార్మలైజ్ ద ఇన్సులిన్ రెస్పాన్స్ కాస్డ్ బై ది షుగర్ ఇన్ ది బనానా. సో ఎంటీ స్టొమక్ లో మార్నింగ్ లేవగానే మళ్ళీ బనానా తింటాను, అలా తినకూడదు. మనం దానికి ప్రోటీన్ యాడ్ చేసుకొని తినాలి. అంటే మన ఇన్సులిన్ రెస్పాన్స్ అనేది నార్మల్ గా ఉంటుంది. బనానా కనుక తిన్నాం అనుకో, ఇన్సులిన్ అనేది షుగర్ అనేది రిలీజ్ అవ్వడం చాలా కష్టం అవుతుంది. సో దానికి ప్రోటీన్ కూడా యాడ్ చేయాలి. లిస్ట్ ఏమేమి తింటాము అనేది దాని యొక్క మెటీరియల్స్ అనేది ప్రిపేర్ చేయాలి. సో ఇక్కడ ఎగ్జాంపుల్ గా టేబుల్ ఉంది. ఇంగ్రీడియంట్స్ ఆఫ్ సమ్ ఫుడ్ ఐటమ్స్. లెట్ us list out some food items we like to eat and try to find out what materials are used to prepare them. So ఇవి మనం ఏమేమి తింటాం, వాటి యొక్క రిక్వైర్డ్ ఇంగ్రీడియంట్స్. ఫుడ్ ఐటమ్స్ వి లైక్. రిక్వైర్డ్ ఇంగ్రీడియంట్స్. పాయసంకి ఏమేమి కావాలి? మిల్క్, షుగర్, సేమియా, కిస్మిస్, ఇలైచి, వాటర్, ఘీ, బాదం. పులిహోరకి రైస్, టామరిన్, ఆయిల్, కొరియాండర్, టర్మరిక్ పౌడర్, వాటర్, చిల్లీ. బ్రింజాల్ కర్రీకి బ్రింజాల్, ఆయిల్, టర్మరిక్, చిల్లీ, సాల్ట్. చపాతీకి వీట్ ఫ్లోర్, ఆయిల్, సాల్ట్, వాటర్. ఉప్మాకి బాంబే రవ్వ, ఆయిల్, సాల్ట్, వాటర్, చిల్లీ. ఇవన్నీ రిక్వైర్డ్ ఇంగ్రీడియంట్స్ డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ కి. ఒక డయాగ్రామ్ లో చూడండి, డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ కి అతను లిస్ట్ రాస్తా ఉన్నారు, చూసారా? ఇక్కడ వచ్చేసి రైస్, సాల్ట్, జీరా. ఇక్కడ వచ్చేసి చిల్లీ పౌడర్, జింజర్, గార్లిక్, చిల్లీస్, ఆయిల్, టొమాటోస్. ఇవన్నీ చూడండి వెరైటీ ఆఫ్ రిక్వైర్డ్ ఇంగ్రీడియంట్స్ ఫర్ ది ఫుడ్ ఐటమ్స్. టు మేక్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్ వి నీడ్ డిఫరెంట్ మెటీరియల్స్. సో మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్ ఏమంటారంటే ఇంగ్రీడియంట్స్ అని అంటారు. మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో మెటీరియల్స్ ఫుడ్ ప్రిపేర్ చేయడానికి వాటి యొక్క మెటీరియల్స్ అన్ని రిక్వైర్ అయిన వాటిని ఇంగ్రీడియంట్స్ అంటాం. when you purchase packed food, biscuits or any cold drink, you will find their ingredients written on their packets. మనం ఫుడ్, బిస్కెట్స్, ప్యాక్డ్ ఫుడ్స్ కానీ బిస్కెట్స్, కూల్ డ్రింక్స్ మీద వాటి మీద ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉంటాయి అనేది వాళ్ళు ఇచ్చేసి ఉంటారు మనకి, మనం చదువుకోవాలి. హ్యావ్ యూ ఎవర్ థాట్ ఫ్రమ్ వేర్ దీస్ ఇంగ్రీడియంట్స్ కమ్? మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఆ ఇంగ్రీడియంట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది? ఎస్, ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ టు సే దట్ we get vegetables and fruits from plants. దీని ఆన్సర్ ఎస్ అన్నమాట. మనకి ఈజీగా అవైలబుల్ అయ్యే వెజిటేబుల్ అండ్ ఫ్రూట్స్ ఎక్కడి నుంచి? ప్లాంట్స్. ఎగ్స్, మిల్క్, మీట్ ఫ్రమ్. సో ఎగ్, మిల్క్, మీట్ అనేది యానిమల్స్ నుంచి వస్తుంది. ఇస్ దేర్ ఎనీ అదర్ సోర్స్ యూ కెన్ థింక్ ఆఫ్? ఎనీ అదర్ సోర్స్ మనకి వేరే ఎక్కడి నుంచి అన్నా ఏమన్నా సోర్స్ నుంచి మనకి ఫుడ్ ఐటమ్స్ అనేవి వస్తున్నాయా ఆలోచించండి. సమ్ ఇంగ్రీడియంట్స్ హ్యావ్ బీన్ లిస్టెడ్ బిలో. సో ఇక్కడ ఇంగ్రీడియంట్స్ అనేది లిస్ట్ చేస్తున్నారు. సో అది నెక్స్ట్ స్లైడ్ లో. ఫైండ్ అవుట్ ది సోర్స్ ఆఫ్ ఈచ్ ఇంగ్రీడియంట్స్. ఇఫ్ ఇట్ ఈస్ ఎ ప్లాంట్ మార్క్, ప్లాంట్ మార్క్ అయితే క్యాపిటల్ పి అని ఇస్తారు బ్రాకెట్. ఆర్ యానిమల్ అంటే క్యాపిటల్ ఏ, ఆర్ సంథింగ్ ఎల్స్ అంటే క్యాపిటల్ ఈ వస్తుంది. సో ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. చికోరీ ఈజ్ ఏ బెనిఫిషియల్ ఫర్ డైజెషన్, ద సర్క్యులేటరీ సిస్టమ్ అండ్ ది బ్లడ్. సో చికోరీ అనేది చాలా డైజెషన్ కి చాలా మంచిది, ప్లస్ సర్క్యులేటరీ సిస్టమ్ కి అండ్ బ్లడ్ కి కూడా ఈ చికోరీ అనేది చాలా ఇంపార్టెంట్, బెనిఫిషియల్ అన్నమాట. Gave us food. టేబుల్ చూద్దాం. ఇంగ్రీడియంట్స్, ప్లాంట్స్ ఆర్ యానిమల్స్ ఆర్ సంథింగ్ ఎల్స్. నేమ్ ఆఫ్ ప్లాంట్ ఆర్ యానిమల్స్. సో ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కుకింగ్ ఆయిల్, దట్
ఎక్కడి నుంచి వస్తుంది? ప్లాంట్ నుంచి వస్తుంది. నేమ్ ఆఫ్ ది ప్లాంట్ ఆర్ యానిమల్ సన్ఫ్లవర్, గ్రౌండ్ నట్. హనీ వచ్చేసి యానిమల్ ఏంటి? హనీ బీ. చిప్స్ వచ్చేసి ప్లాంట్ ఏంటి? పొటాటో, బనానా. టర్మరిక్ పౌడర్ ప్లాంట్, టర్మరిక్. సాల్ట్ వచ్చేసి సంథింగ్ ఎల్స్ obtained ఫ్రమ్ సీ. సో సాల్ట్ అనేది మనకి సముద్రం నుంచి తీస్తారు. రైస్ ప్లాంట్. సో రైస్ అనేది ప్లాంట్ నుంచి వస్తుంది. షుగర్ ప్లాంట్, షుగర్ కేన్ నుంచి షుగర్ అనేది తీస్తారు. మిల్క్ యానిమల్, కౌ బఫ్లో నుంచి మిల్క్ తీస్తారు. ట్రై టు ఎన్రిచ్ దిస్ లిస్ట్ యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్. సో ఈ లిస్ట్ అనేది మనం ఎంత కావాలో అంత పెంచవచ్చు. యూ విల్ ఫైండ్ దట్ ఫ్రమ్ యానిమల్స్ వీ గెట్ మిల్క్, ఎగ్స్ అండ్ మీట్. సో మనం చూస్తున్నట్టయితే యానిమల్స్ నుంచి మనకి మిల్క్, ఎగ్, మీట్ అనేది వస్తుంది. ఇఫ్ యూ అబ్జర్వ్ కేర్ఫుల్లీ యూ విల్ నోటీస్ దట్ దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ యానిమల్స్ ఫ్రమ్ విచ్ వీ గెట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్. సో మనం యానిమల్స్ నుంచి మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్ అనేది వస్తుంది. గోట్ అండ్ షీప్ గివ్ అస్ మీట్. సో గోట్స్, షీప్స్ నుంచి మనం మీట్ తింటాం. హెన్స్ అండ్ రూస్టర్స్ ఆర్ యూస్డ్ యాజ్ మీట్, చికెన్. సో చికెన్ ఏంటంటే హెన్స్ అండ్ రూస్టర్స్ చికెన్ గా తింటాం. క్యాన్ యూ ఎలాబరేట్ దిస్ లిస్ట్? సో ఈ లిస్ట్ ని మనం ఎలాబరేట్ చేయొచ్చా? ఇన్ ప్లాంట్స్ వీ ఈట్ డిఫరెంట్ పార్ట్స్ లైక్ లీఫ్ ఆఫ్ స్పినాచ్. సో ప్లాంట్స్ లో మనం డిఫరెంట్ పార్ట్స్ తినొచ్చు. లీఫ్ ఆఫ్ స్పినాచ్ అండ్ కొరియాండర్ ప్లాంట్. కొరియాండర్ ప్లాంట్స్ అంటే ధనియాల లీవ్స్ ఏమంటారు? ధనియాల లీవ్స్ ఏమంటారు? కొత్తిమీర, అంతే కదా, కొత్తిమీర. ఫ్లవర్ ఆఫ్ కాలీఫ్లవర్ ప్లాంట్స్. కాలీఫ్లవర్ అనేది ప్లాంట్ నుంచి వస్తుంది. ఫ్రూట్ ఆఫ్ టొమాటో వచ్చేసి ఫ్రూట్. డ్రమ్ స్టిక్ వచ్చేసి ప్లాంట్ నుంచి మనం లేటర్ క్లాసెస్ లో తెలుసుకున్నాం. కెన్ యూ ఐడెంటిఫై విచ్ పార్ట్ ఆఫ్ ది ప్లాంట్ ఈజ్ ఈటెన్ బై us ఇన్ ద గివెన్ టేబుల్? సో మనం కనుక్కోగలుగుతాము ఏ పార్ట్ ఆఫ్ ది ప్లాంట్ మనం తింటున్నాము అనేది ఒక టేబుల్లో మనము ఐడెంటిఫై చేసి రాయాలి. యూ కెన్ ఆల్సో డిస్కస్ విత్ యువర్ ఫ్రెండ్స్. సో మీ ఫ్రెండ్స్తో కూడా డిస్కస్ చేయొచ్చు. సో ఈ డయాగ్రామ్ చూసినట్టయితే ఇక్కడ లవంగాలు, యాలక్కాయలు, జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా ఇవన్నీ చూపించున్నారు. ఇవన్నీ నట్స్, ఇవన్నీ వచ్చేసి స్పైసెస్. ఇది చెక్క, ఇవి వచ్చేసి బిర్యానీ లీవ్స్. సో ఇవన్నీ స్పైసెస్ అనమాట. డూ యూ నో టు మేక్ బిర్యానీ ఆర్ కీర్ వీ యూస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ సచ్ యాజ్ ఇలైచీ, లవంగా, దాల్చిని, బిర్యానీ లీవ్స్, పెప్పర్ ఎక్సెట్రా. దే ఆర్ కాల్డ్ కాండిమెంట్స్, సుగంధ ద్రవ్యాలు, ఫ్రాగ్రెంట్ మెటీరియల్స్. సో వీటిలన్నింటినీ సుగంధ ద్రవ్యాలు అంటారు. క్యాషూ నట్స్, ఆల్మండ్స్, కిస్మిస్, డ్రైడ్ గ్రేప్స్. సో గ్రేప్స్, కిస్మిస్ ని డ్రైడ్ గ్రేప్స్ అంటారు. ఆర్ ఆల్సో యూస్డ్. ఇవి కూడా యూజ్ చేస్తారు బిర్యానీలో. దే ఆర్ డ్రై ఫ్రూట్స్. దీస్ ఆర్ డ్రై ఫ్రూట్స్. వీటిల్ని డ్రై ఫ్రూట్స్ అంటారు. ఇవన్నీ సుగంధ ద్రవ్యాలు అయితే ఇవన్నీ డ్రై ఫ్రూట్స్. కాండిమెంట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ గ్రోన్ ఇన్ పర్టికులర్ ప్లేసెస్ ఓన్లీ. సో అవి కొన్ని ప్లేసెస్లో మాత్రమే గ్రో అవుతాయి. దే ఆర్ నాట్ అవైలబుల్ ఇన్ లార్జ్ క్వాంటిటీస్. సో అవి మనకి లార్జ్ క్వాంటిటీస్లో అవైలబుల్లో ఉండవు. ఓన్లీ పర్టికులర్ ప్లేసెస్లోనే గ్రో అవుతాయి. దే ఆర్ ఎక్స్పెన్సివ్. సో అవి చాలా కాస్ట్ ఎక్కువ. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఇంకోటి, బీట్రూట్ ఆర్ హై ఇన్ కార్బోహైడ్రేట్ లెవెల్ అండ్ షుడ్ దేర్ ఫోర్ బీ యూస్డ్ స్పాంగ్లీ. సో బీట్రూట్ అనేది కార్బోహైడ్రేట్స్ లెవెల్స్ హై ఉంటుంది బీట్రూట్లో, అండ్ షుడ్ దేర్ ఫోర్ బీ యూస్డ్ స్పాంగ్లీ. బీట్రూట్ తింటే చాలా మంచిదండి, మనకి బ్లడ్ కూడా బాగా పడుతుంది ఫాస్ట్గా. సో బీట్రూట్ బాగా తినండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.